ఎమ్మెల్యేగా గెలిచావు, ఎమ్మెల్యేగా జీతం తీసుకుంటున్నావు, ఎమ్మెల్యేగా నీకు ఇంత సెక్యూరిటీ ఇస్తున్నారు. జగన్కి చీఫ్ మినిస్టర్ కంటే ఎక్కువ సెక్యూరిటీ. అసలు ఎమ్మెల్యేసి కాన్వాయ్ ఏంటి? కాన్వాయ్ ఎందుకు? అసలు ఎమ్మెల్యేసి గన్మెన్ ఎందుకండి? అసలు ఎస్కాట్ ఎందుకు? కాదు, గన్మెన్ ఎందుకు? ఇప్పుడు వాడు వచ్చేది ఏంటి? నేను సమాజ సేవ చేయడానికి, జనాన్ని ఉద్ధరించడానికి, ఈ ప్రాంత అభివృద్ధి చేయడానికి అని పెద్ద పెద్ద కబుర్లు చెప్తారు. పార్టీ మారినప్పుడు కూడా అదే చెప్తారు, నా ప్రాంతం అభివృద్ధి చేసుకోవడం కోసం నా రంగు మార్చానని. అటువంటి వాళ్ళకి, అభివృద్ధి చేయాలని వచ్చిన వాళ్ళకి గన్మెన్ ఎందుకు? ఇదివరకు ఎక్కడున్నారు గన్మెన్లు? 78లో ఎంతమంది ఎమ్మెల్యేలు చూసావు? 83లో ఎన్టీ రామారావు, పాలడి వెంకటరావు గారు మా ఆఫీస్కి వచ్చారు. వచ్చినప్పుడు ఆయన అన్నారు, నేను గన్మెన్కు విరుద్ధం అండి. వాళ్ళు మన కలవటానికి వచ్చేవాళ్ళు వ్యవహరించితే తీరు, వాళ్ళు మోక చేతితో పొడిసే ఇవన్నీ నేను చూశాను. కాబట్టి నన్ను సామాన్య ప్రజలు కలవాలి, కాబట్టి వాళ్ళకి నేను అందుబాటులో ఉండాలి, మధ్యలో అడ్డంకులు ఉండకూడదని. ఒక 20 సంవత్సరాల ముందు ఏ రాజకీయ నాయకుడు, ముఖ్యమంత్రులు కూడా గన్మెన్లను పెట్టుకొని, పైలట్లను పెట్టుకొని, నక్సలైట్ థ్రెట్ తెలంగాణలో, ఆంధ్రాలో లేదు. అంటే అప్పుడు ఉమ్మడి రాష్ట్రం కాబట్టి, ఉమ్మడి రాష్ట్రమైనా ఆంధ్రాలో లేదు. అసలు ఎమ్మెల్యేలను ఎవడండి నక్సలైట్లు? వాళ్ళు బుల్లెట్ ఎందుకు వేస్ట్ చేసుకుంటారు? బుల్లెట్ ఈజ్ ఆల్సో అన్ ఎక్స్పెన్సివ్ థింగ్. దాన్ని చేయాలి అంటే ఎందుకు వేస్ట్ చేసుకుంటారు బుల్లెట్? వాళ్ళు ఆ బుల్లెట్ ఇంకెక్కడో వాడు వర్గశత్రువుని చంపడానికి వాడతారు, కానీ ఎవరో ఎమ్మెల్యేలు చంపిన దాఖలాలు కూడా ఉన్నాయి. వర్గశత్రువులు అన్నాను నేను అక్కడ. ఓకే, వర్గశత్రువులు అన్నారు అక్కడ. అరకులోయ దగ్గర లేకపోతే ఏజెన్సీ ఏరియాలోనో వాళ్ళకి సమస్యలు వచ్చే దగ్గర వాళ్ళు వర్గశత్రువుగా డిక్లేర్ చేసిన తర్వాత ఆ ఎమ్మెల్యేనైనా నాయకుడినైనా చంపుతారు. సాధారణ వాళ్ళని పట్టించుకోరు. ఇప్పుడు వాళ్ళు కూడా లేరు, ఇప్పుడు వాళ్ళు కూడా లేరు. లేనప్పుడు ఎంత ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది దీని మీద? ఈ ఎస్కాట్స్లు, ఈ కాన్వాయ్లు, ఈ గన్మెన్లు, ఇవన్నీ. ఇప్పుడు ఆ రోజు జయలలిత నేను అసెంబ్లీకి రాను అని భీష్మ శపథం చేసింది. ఎందుకు చేసింది? ఆ రోజు ఆమెను చాలా అవమానం చేశారు, ఆమెను కొట్టారు, ఆమె చీరలాగారు. దాంతో ఆమె ఏంటంటే, ఇది దుశ్శాసన సభ, ఈ దుశ్శాసన సభకు నేను రాను, నేను ముఖ్యమంత్రిగానే ఇక్కడ అడుగు పెడతాను అని వచ్చింది. ఈ రోజు జగన్ కి అసెంబ్లీకి ఎందుకు రాడు? మీరు రాజకీయ సంస్కృతి అన్నారు. నువ్వు ఎమ్మెల్యేగా గెలిచావు, ఎమ్మెల్యేగా జీతం తీసుకుంటున్నావు, ఎమ్మెల్యేగా నీకు ఇంత సెక్యూరిటీ ఇస్తున్నారు. జగన్కి చీఫ్ మినిస్టర్ కంటే ఎక్కువ సెక్యూరిటీ. జగన్కి, చంద్రబాబుకి, కొంతమంది నాయకులకి ఈరోజు హైదరాబాదు, బెంగళూరులో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల డబ్బుతో, ప్రభుత్వపు నిధులతోటి సెక్యూరిటీ ఏర్పాటు ఉంది అక్కడ. ఇక్కడి నుంచి వెళ్ళరు వాళ్ళు, అక్కడ ఉంటారు వాళ్ళు. ఈ నాయకులు అక్కడికి వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు సెక్యూరిటీ ఇస్తారు. హైదరాబాద్ లో ఎంతమంది ఖాళీగా కూర్చోంటారు ఇక్కడ? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు. ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సెక్యూరిటీ కదండి. Z+ అనేది, బ్లాక్ క్యాట్ కమాండర్స్. Z+ అనేది డిఫరెంట్, వీళ్ళు తీసుకునేది డిఫరెంట్. Z+ అనేది వాళ్ళ సెక్యూరిటీ ప్రోటోకాల్ పాటిస్తారు. ఇది డాబు దర్పం ప్రదర్శించేది. ఇప్పుడు జగన్ గవర్నమెంట్ పోలీసులు 10 మంది ఉంటే ఆయన పోలీసులు 30 మంది ఉంటారు. ఆయన ప్రైవేట్ సెక్యూరిటీ. చంద్రబాబుకి ప్రైవేట్ సెక్యూరిటీ లేదు. కానీ అసలు ఎందుకంత ఇంత పోలీస్ ఎందుకు? లోకేష్కి ఇంత పోలీస్ ఎందుకు? ఎమ్మెల్యే మంత్రులు ఎవరండి ఈ మంత్రుల్ని? వాళ్ళ మీద ఒక రాయి వేసినా కూడా వేస్తే నిరుపయోగమైన మనుషులు వీళ్ళు. ఈ నిరుపయోగమైన మనుషుల్ని వాళ్ళని కొట్టాలా, చంపాలా అని ఎందుకు ప్రజలు అనుకుంటారు? మీకు ఒక సినిమా యాక్టరు లేకపోతే సెలబ్రిటీగా ఉండేవాడు ప్రజలు వచ్చి పైన పడతారు, లాగేస్తారు అనే ఉద్దేశంతో వాళ్ళకి బందోబస్తు కల్పిస్తే అవసరం. కానీ ఇంటి పక్కనోడు కూడా మొహం తిప్పుకొని వెళ్లే మంత్రులకి అంటే పిరికి వాళ్ళు అంటారా? పిరికివాడు కాదు, దర్పం ప్రదర్శించుకోవడం. వీళ్ళకి సొంత అస్తిత్వం లేదు, వీళ్ళకి సొంత వ్యక్తిత్వం లేదు. ఆ పోలీసు ఆ దర్పం చూపించి ఓఎమ్మో ఎవరో పెద్ద నాయకుడు వస్తున్నాడు అని అనిపింపజేసుకొని ఒక భ్రమల్లో బతుకుతుంటారు వీళ్ళు. ఆ పదవి పోగానే పక్క రోజు వీళ్ళు మళ్ళీ ఈదుల్లో నార్మల్ గా తిరగాలి కదా. ఆ రోజు ఎవరు పట్టించుకుంటారు వీళ్ళని? అవును, ఆ రోజు ఎవరు పట్టించుకుంటారు? ఈ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు వస్తుంటారు పెళ్లిళ్ళకి, ఒక్కడే వస్తాడు, చూసుకుంటాడు, వెళ్ళిపోతాడు. భువన వెంకటరామ గారు కూడా అట్నే వచ్చి వెళ్ళిపోయేవాడు. ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు వాళ్ళు. మరి వీళ్ళకి ఏం వచ్చింది రోగం? ఎందుకు వీళ్ళకి ఇంత దర్పం ఎందుకు? ఎవరి డబ్బుతో? ప్రభుత్వం డబ్బుతో. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అవసరాన్ని మించి పోలీసు
బందోబస్తు వాడేవాళ్ళు ఆ ఖర్చు వీళ్ళే భరించాలని ఒక నియమం పెట్టాలా, ఒక రూల్ మన మోడీ గారు చెప్పినట్టు పొదుపు సూత్రాల్లో ఈ సూత్రాలు కూడా పెడితే ఖచ్చితంగా పెట్టాలి. కోడ్ ఆఫ్ కాండక్ట్ ఫర్ పొలిటీషియన్స్ అండ్ లీడర్స్ ఇన్ పవర్. అవును, ఇది డెఫినెట్ గా ఉండాలి. దుర్వినియోగం చేస్తే బందోబస్తు పేరుతో నువ్వు ప్రజల డబ్బుని దుర్వినియోగం చేస్తే ఖచ్చితంగా ఆపాలా, దాన్ని నివారించాలా, ప్రజలు క్వశ్చన్ చేయాలి.